వేరు తెలంగాణలో వర్షాలు కురవకూడదని చెప్పి క్షుద్ర పూజలు చేశారనేది కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నమాట. సో ఏమంటారు, నిజంగా క్షుద్ర పూజలు ఉన్నాయా, ఆయన చేసే అవకాశం ఉందా? బీజేపీగా మీ వర్షన్ ఏంటి? మీకు మా తోటి కో ప్యానలిస్ట్ కి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం. రాజకీయం కోసం, పబ్లిసిటీ కోసం ఏదో ఒక అంశం తీసుకుని టీవీలలో పత్రికల్లో ఉండని కోసం ఇటువంటి సబ్జెక్టు పనికొస్తాయే తప్ప ప్రజలు హర్షించరు. ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఇంకొకరు కామెంట్ చేసుకుంటూ, ప్రత్యారోపణ చేసుకుంటూ, ఈ ప్రజలకు సంబంధం లేని విషయం గురించి ఇవన్నీ చర్చలు పెట్టుకోవడం అన్నది రియల్ గా అది ఆసక్తి చూపడుతున్నారు. ప్రజలు అనేక కష్టాల్లో, అనేక సమస్యల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అన్ని వర్గాల సమస్యలతో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టి దేవుణ్ణి మొక్కితే, పాజిటివ్ దృక్పథంతో మొక్కితే ఏదైనా కరుణిస్తారేమో అనేది సపోర్ట్ చేస్తాం మీరు చేసే ప్రయత్నం మీకు. కానీ ఒకరి మీద నెగిటివిటీ కోసం నష్టం చేయడం కోసం ఎవరైనా కోరుకుంటే ఏ దేవుడు కూడా కరుణించడు, ఆ యొక్క కోరికను మన్నించరు దేవుడు. దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు వేరు, కానీ దేవుడి దగ్గర కోరికలు కాదు, క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ జరిగింది అనేది వీళ్ళ ఆరోపణ. క్షుద్ర పూజలు అంటే దేవుళ్ళకి కాదు, గుడి పోయి చేసేదే కదా. మన యొక్క హిందూ సాంప్రదాయంలో ఒక నానుడు ఉంది, సేయింగ్ ఉంది, సర్వే జన సుఖినో భవంతు. ఇంకేముంటే చెప్పండి. నేను మా మాట మాట్లాడుతుంటే సర్వే జన సుఖినే భవంతు. ఈ ఇంతకన్నా మించింది హిందుత్వంలో ఇంకేం లేదు గొప్పది. కాబట్టి మనం అందరం కూడా నమ్మాలి, పాజిటివిటీ నమ్మాలి, పాజిటివ్ నమ్మాలి, నెగిటివిటీ కాదు. దానికోసం మాట్లాడి ప్రచారంలో 2-3 రోజులు వచ్చి చర్చలు, ఆ ప్రతి చర్చలు, వాదనలు, ప్రతివాదనలు, ఇవన్నీ కూడా బహుశా ప్రజలు హర్షించరు. ఇవన్నీ మైసెల్ఫ్ మా పార్టీ కూడా ఇటువంటి విషయాలు ఇంకా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే బాధేస్తా ఉన్నది. మనోజ్ గారు, రాష్ట్రంలో సమస్యలు మీరు ఎవరిని తప్పుపడుతున్నారు? కాంగ్రెస్ తప్పిదం చేస్తుంది అనుకుంటున్నారా, బీఆర్ఎస్ పార్టీ తప్పిదం చేస్తుంది అనుకుంటున్నారా? ఇక రెండు పార్టీలు కూడా ఆ విషయంలో మాట్లాడుతూ ఉంటే నేను ఏం చెప్పాలి? రెండు పార్టీలు కూడా ఉందాగా ఒక్క రిక్వెస్ట్, బీఆర్ఎస్ గా మేము లీగల్ గా ఫైట్ చేస్తున్నాం తప్ప ఇష్యూను హరీష్ రావు గారు ఇందాక ప్రజా సమస్యల గురించే మాట్లాడినారు తప్ప తన మీద వచ్చినటువంటి ఇట్లాంటి ఆరోపణలకు సమాధానం చెప్పడానికి లీగల్ నోటీస్ హరీష్ రావు గారి మీద కాదు, కేసీఆర్ మీద కాదు, అందరి మీద. అంటే ఇప్పుడే కాదు, మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి లేకుండా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎంటైర్ బీఆర్ఎస్ మీద ఎంత పెద్ద ఆరోపణలు వచ్చినాయి. వాటి ఆరోపణల మీద వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినారు, అంతకుముందు మేము మాట్లాడినాం. మరి అప్పుడు లీగల్ నోటీసులు ఇష్యూ చేయలేదు. మరి కాబట్టి పర్సనల్ గా తీసుకోకుండా రాజకీయాల్లో ఆరోపణల మీద పర్సనల్ తీసుకొని ఈ రకంగా నోటీసులు ఇవ్వడం అనేది మంచి పరంపర కాదు. నోటీస్ ఇవ్వడం కూడా తప్పు పడుతున్నారు. అయితే మీరు ఇంత మూర్ఖంగా మాట్లాడితే అంగీకరించినట్టు అవుతుంది కదా. దానివల్ల ఏమైనా ఆయన చెప్పిన ఒక ప్రజలు నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది, చెప్పులు లేకుండా దొంగ చట్టుకుని టెంపుల్ పోయినా అనుకుందాం, నమ్ముతారా? ఆరోపణ చేస్తే ప్రజలు నమ్ముతారా? నమ్మరు. అవన్నీ కూడా పొలిటికల్ స్టంట్ కోసం చేస్తున్నటువంటి ఒక నాటకాలను అనుకుంటారు తప్ప మనం కూడా రొంపిలో దిగితే, బీఆర్ఎస్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఇంకెవరైనా ఆ రొంపిలో దిగితే మీరు కూడా సేమ్ కోలో ఉన్నట్టే కదా. జస్ట్ ఉందాకనుంటుంది, దాన్ని లైట్ తీసుకోండి, ఒక మాట ఖండించి వద్దేయండి. పొలిటికల్ స్టంట్ గానే చూస్తుంది బీజేపీ మాత్రం దీన్ని పొలిటికల్ స్టంట్ గానే చూస్తుందా? నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నంత కాలము ఏ పూజలు చేసినా, ఇలాంటి కార్యక్రమాలు చేసినా, ఇలాంటి శుద్ర పూజ చేసినా ఏమి కావు. పక్షంలో ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, సిన్సియర్ కార్యకర్తగా నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒకసారి ఫీల్డ్ లోకి వచ్చేసిన తర్వాత లీగల్ నోటీస్, లీగల్ బ్యాటిల్ మొదలైన తర్వాత బీయింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హి హాస్ టు సపోర్ట్, హి విల్ హావ్ టు సపోర్ట్. కాబట్టి సపోర్ట్ చేస్తుంది తప్ప మీరు చూడలేదు, చూడండి వీడియో చూడలేదా? ప్రకాష్ గారు కాదు,
ప్రకాష్ గారు ఒక మీడియాలో నేను దేవుని మొక్కుతున్నా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడొద్దని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు? అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు మాకు మా నాన్నగారికి శుద్ధ పూజలు చేసి సీతాపడి చేసి మాకు దోషింది అన్నది ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులే కదా, అది నిజమా కాదా? వీడియో తీయండి మీరే. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా గుంటనక్కని ఎవరన్నది కారణం ఏమని చెప్పండి. అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ముందుకు వెళ్తా ఉంటే ఇబ్బంది కలగాలని చెప్పి చేసింది ఎవరు? అంటే బాధ్యత కాదా? తిరుచి కానివ్వండి, అదేవిధంగా శివమొగ్గ కానివ్వండి, ఎందుకు వెళ్ళిరు? సెక్యూరిటీ ఎందుకు వెళ్ళిరు? చెప్పకుండా కానీ ఏదో మాట్లాడతాము, నోటీస్ చేస్తామంటే ఎవరు భయపడతారు? మీ నోటీసులకు ఎవరు భయపడతారు? తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంపూర్ణ పరిపూర్ణమైన ఆశీర్వాదము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంది కాబట్టి అలాంటి ఏ పూజలు కూడా ఫలించవు. ప్రకృతి అనే పక్షంలో ఉన్నది, ప్రజలైన పక్షంలో ఉన్నారు, దైవ బలమైన శక్తిగా ఉంది, జన బలమైన అండగా ఉంది. గ్రహించండి, ఏదో మాటలు కాదు. హరీష్ రావు శుద్ధ పూజలు చేసే కేసీ అని ఫామ్ హౌస్ లో పెట్టిన అంటున్నాం. చెప్పండి, మూఢత్వము, మూఢనమ్మకము, మూర్ఖత్వము, గాంధీ భవన్ పేరు మార్చుకోండి అని చెప్తున్నారు. ఇంకా అని అంటున్నారు. తెలంగాణ భవన్ బీఆర్ భవన్ చెప్పండి. బీఆర్ఎస్ భవన్ పేరు మార్చుకోండి చెప్పండి. ఎవరు అజ్ఞానంగా కాదు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు బీఆర్ఎస్ భవన్ చూడండి. ఇంకా రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తున్నారు. కాదు, కవిత గారు తెలంగాణ భవన్ తీసుకోగలరు. ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడతారు, ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడతారు. ఎక్కడి మంత్రాలు మీరు మీరు భవనం పేరు చేంజ్ చేయకపోతే మీరు భవనం పేరు కాదు, నేను చెప్తున్నా అమ్మ, మీరు భవనం పేరు చేయకపోతే కవిత గారు వచ్చి తెలంగాణ భవన్ టీఆర్ఎస్ అని చెప్పి తీసుకోగలరు. అది మేనకా గాంధీ గారు మీతో కొట్లాడి ఇప్పుడు బీజేపీలో అది నేనేమంటున్నా అంటే మీరు ఎంత దాచినా దాగదు, నిజం దాగదు, నిజం దాగదు, ప్రజాస్వామ్యంలో ఎవరికి వాళ్ళే హరీష్ రావు చేసేటువంటి పూజలు నిజం దాగదు. ఉంది డేట్స్ ఉన్నది. ఎందుకు ఎక్కడికి వెళ్ళిండు? గుడి కాదు అమ్మా, వైన్స్ కి వెళ్ళి అమ్మా, మీరు వైన్స్ కి వెళ్ళి తాగలంటే ఏంది అమ్మంటారు? వైన్స్ గుడి అంటే కాదు కాదు, వినండి, మీరు ఫోన్ చేసి అమ్మా అమ్మా వినండి, మీరు వినండి వినండి అమ్మా, కాదు వినండి అమ్మా వినండి, వినండి, మీరు వైన్స్ దుకాణానికి వెళ్ళి నేను తాగలేదు ఎవరు నమ్ముతారు? మీరు శుద్ధ పూజలకు వెళ్ళి ఎవరు మాట, మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు, మీరు వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒకటి శివమొగ్గలు కానీ తిరుచుల్లో కానీ ఏ టెంపుల్కి వెళ్ళిరో అక్కడ చేస్తారు పూజలు. ఆ పూజలు అక్కడ అది మాట్లాడుతున్నాము. కారణం ఏం చెప్పండి? అదే చెప్తున్నా, డేటు సమయం ప్రాంతము అని చెప్తాం మేము కదా, చెప్పింది మేము కదా, మీరు కాదు చెప్పింది మేము. బాధ్యత ఆధారాలు ఉన్నాయి. ఎందుకు సెక్యూరిటీ లేడు? లేడు, ఒక ఎమ్మెల్యే ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి కదా. కారణం ఏంది? మీరు చర్చిలకు వెళ్ళారా? మీరు సందర్భం వేరా, స్థలం వేరా, సమయం వేరా, మందిరాలకు అమ్మా వినండి, సందర్భం వేరా, సమయం వేరా, స్థలం వేరా. మీరు వెళ్ళిన టెంపుల్ ఒకటి ఇక్కడ శివమొగ్గల వెళ్తే అమ్మా వినండి, మందిరం అమ్మా వినండి, కాదు 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 వినండి, అమ్మా వినండి, అమ్మవారి పూజలు, వాళ్ళ ఆరోపణ